కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని 3 విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందదాలకున్నారు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. నువ్వు ముస్లిం అయితే అల్లాని, క్రైస్తవ అయితే యేసుని, నువ్వు హిందూ కాబట్టి నేను కృష్ణుడిని. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. పార్థ, సాహసము ఓర్పు ధైర్యము శుద్ధి ఇతరుల వంచింపకుండుట కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము గర్వము అభిమానము క్రోధము కఠినపు మాటలాడుట అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికుండును. విద్యావనయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును సునకము సునకమాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉండు. పార్థ, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపు. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపదాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూపుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనము. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిచి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునొట్టుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడి ముక్తుడనగలడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. కర్మలను ఆచరించుటేందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. పార్థ, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది.
అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపదాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూపుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపు. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమును లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగు. అర్జున, నీవొనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయు.